మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది సమస్య నిజానికి అధిక బరువు, స్థూలకాయం, ఒబేసిటీ కాదు, పాట్ బెల్లీ అంటే పొట్ట. అది కూడా ముందుకు తోసుకొస్తూ వేలాడే పొట్ట. అది కూడా ఎంత ప్రయత్నం చేసినా తగ్గకుండా ఉండేటటువంటి పొట్ట. కొవ్వు తగ్గడానికి చాలామంది ఉదయం లేవగానే యాపిల్ సైడర్ వెనిగర్ అంటే దీన్నే ఏసీఈ అంటారు, అలాగే నిమ్మకాయ నీళ్లు, ఇంకా గ్రీన్ టీ ఇలాంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ వీటితోటి అనుకున్న ఫలితం రాకపోవడం చాలామందికి జరిగే అనుభవం. దీనికి కారణం ఏమిటి అంటే పొట్ట తగ్గటం అనేది కేవలం క్యాలరీలు లెక్కించడానికి సంబంధించిన విషయం కాదు. మన పూర్వీకులు అనుసరించినటువంటి సాంప్రదాయ ప్రాచీన పద్ధతులు ఎంత గొప్పవో సైన్స్ ఇప్పుడు గుర్తిస్తూ ఉంది. ముఖ్యంగా రాత్రిపూట కేవలం కొన్ని సాధారణ గింజలతో తయారు చేసే ఒక పానీయం జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, ఉబ్బరింపుని తగ్గిస్తుంది. అంతకంటే ముఖ్యంగా మొండి బెల్లీ ఫ్యాట్ని కేవలం 7 రోజుల్లోనే తగ్గించడానికి సహాయపడుతుంది, మార్పును చూపిస్తుంది. ఈ విజ్ఞానం అనేది తరతరాలుగా వస్తున్నటువంటి ఆయుర్వేదంలో ఉండే దినచర్య అంటే డైలీ రెజిమెన్ విషయాలకు దగ్గరగా ఉంటుంది. ఇక ఈ వివరాల్లోకి మనం వెళ్దాం. మనం మర్చిపోయిన ఈ ప్రాచీన రహస్యం పాత చింతకాయ పచ్చడి కాదు, అసలైనటువంటి పరిష్కారం. దీని గురించి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఆధునిక జీవన శైలిలో మనం ఫ్యాట్ బర్నింగ్ అనే విషయం మీద దృష్టి పెడుతున్నాం. కానీ నూతన పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే స్థిరమైన శాశ్వతంగా కొవ్వు తగ్గుదల కోసం మన శరీరం తాలూకు ఆ జీవక్రియ తాలూకు సమన్వయం అనేది అవసరం. అంటే మెటబాలిక్ హార్మనీ అనేటువంటి ఒక స్థితికి చేరుకోవాలి. కేవలం ఏదో పైపైన కొవ్వుని కాల్చడం కంటే శరీరం లోపల ఉండేటువంటి ఈ ప్రక్రియల్ని సమన్వయం చేసుకోవడం అనేది చాలా కీలకమైన అంశం. ఇక్కడ ఆయుర్వేద సిద్ధాంతం దీన్నే ధాతు సామ్యత అంటుంది. అంటే శరీరంలో ఉండేటువంటి సప్త ధాతువులు రసరక్త మాంసం మేధోస్థి మధుశుక్రాలని ఈ 7 రకాల శారీరక కణజాలాలు సమతుల్యంగా ఉండటం అనేది దీనికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైన విషయం. కొంతమంది వాళ్ళ రోజువారీ ఆహారం పైన శ్రద్ధ పెట్టి ఎక్సర్సైజ్ చేసినా కొవ్వు తగ్గకపోవడం అనేది ఈ సమన్వయం లోపం వల్ల జరుగుతూ ఉంటుంది. మన అమ్మమ్మ నాయనమ్మల దగ్గర తరతరాలుగా వస్తున్నటువంటి ఈ సాధారణ గింజల పానీయం అనేది ఎలాంటి కఠినమైన ఆహార నియమాలు లేకుండానే కొవ్వును అదుపులో ఉంచడానికి మీకు సహాయపడుతుంది. ఈ సందర్భంగా ప్రాచీన విజ్ఞానం, ఆధునిక సైన్స్ కలిపినటువంటి ఈ 5 అద్భుత ఔషధ గుణాల కలయిక గురించి మీరు తెలుసుకోవాలి. ఈ అద్భుత పానీయంలో ఉన్నటువంటి 5 సాధారణ పదార్థాలు మన శరీరంలో కొవ్వు తగ్గించేటువంటి యంత్రాంగాలపైన రకరకాల స్థాయిల్లో పనిచేసి జీవక్రియ సమన్వయాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి ఈ గింజల్ని ఆయుర్వేదంలో దీపన అంటే జీర్ణక్రియ తాలూకు అగ్నిని పెంచేవిగా, పాచనం అంటే ఆమాన్ని జీర్ణం చేసేవి కింద చెప్తారు. ఇదే సందర్భంగా సైన్స్ బలపరిచినటువంటి వీటి గురించి వరుసగా తెలుసుకుందాం. ముందుగా ధనియాలు అంటే ఈ కొత్తిమీర గింజలు అంటారు కదా, దీని గురించి తెలుసుకోవాలి. కొత్తిమీర గింజల్ని ధాన్యకం అంటారు ఆయుర్వేదంలో. ఇది ఆ గట్ ఆరోగ్యం కోసం, విషాన్ని బయటికి పంపడం కోసం, డీటాక్సిఫికేషన్ కోసం చాలా ప్రసిద్ధి చెందింది ధాన్యకం లేదా ఈ ధనియాలు అనేది. ఈ గింజల్లో ప్రత్యేకత ఏమిటంటే క్వెర్సిటిన్ అలాగే లినోలోల్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి, కాంపౌండ్స్. ఈ 2 కూడా కాలేయం అంటే లివర్ శుభ్రతకి మద్దతు ఇస్తాయి. శరీరంలో ఉండేటువంటి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ని, మంటని తగ్గిస్తాయి, వాపుని బేస్ లైన్కి తీసుకొస్తాయి, జీర్ణక్రియ తాలూకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే జంతువులపైన చేసినటువంటి పరిశోధనలు ఈ ధనియాల తాలూకు నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిని స్థిరీకరిస్తాయి అని కూడా ప్రాథమికంగా నిరూపిస్తాయి. ఆయుర్వేదంలో ధనియాలు అనేది త్రిదోషాలని అంటే వాతపిత్త కఫాలని సమతుల్యం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఈ హీటు ఉన్నప్పుడు దానికి ఆ హీటుని తగ్గించడానికి, పిత్తాన్ని తగ్గించడానికి ధనియాలు సహాయపడతాయి. అలాగే తర్వాత మనం చెప్పుకోవాల్సిన గింజలు మెంతులు, మేథిక లేదా మేథి. మెంతుల్ని దీని ప్రత్యేకత ఏంటంటే దీంట్లో గలాక్టోమన్నన్ అనేటటువంటి ఒక కరిగే పీచు పదార్థం ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది, అలాగే ఇన్సులిన్ సున్నితత్వాన్ని అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఈ గుణం అనేది ఈ మధ్య కాలంలో బరువు తగ్గడానికి ఉపయోగించే ఆ గ్లూకగాన్ లాంటి ఆ పెప్టైడ్ 1 దీన్నే GLP-1 అంటారు, లేదా ఒజంపిక్ అనేటువంటి ఔషధాలలాగా పనిచేస్తుందని ప్రాథమికంగా కొన్ని పరిశోధనలలో, కొన్ని పరిశీలనలో గమనించారు. ఆకలిని అదుపులో ఉంచడం, రక్తంలో చక్కెరని స్థిరీకరించడం ద్వారా మెంతులు కఫాన్ని, ఆ వాతదోషాన్ని తగ్గిస్తూ కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి. తర్వాత మనం చెప్పుకోవాల్సింది సోంపు గురించి. జీర్ణక్రియ తాలూకు శక్తిని ఇది పెంచుతుంది. సోంపుని శతపుష్ప అంటారు ఆయుర్వేదంలో. దీని ప్రత్యేకత ఏమిటంటే ఎనథాల్ అనేటటువంటి ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలో అద్భుతంగా పనిచేస్తుంది, జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది, ఆ జీర్ణక్రియ తాలూకు ఆ మెటబాలిజాన్ని ఎన్హాన్స్ చేస్తుంది, రక్తంలో చక్కెరని ఇది స్థిరీకరించి స్టెబిలైజ్ చేస్తుంది.
కడుపులో ఉండేటువంటి ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియ తాలూకు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కొవ్వు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఆయుర్వేదంలో ఇది వాతాన్ని తగ్గిస్తూ అగ్నిని పెంచేటువంటి దీపన గుణాన్ని కలిగి ఉంటుందని చెప్తారు. తర్వాత పదార్థం దాల్చిన చెక్క. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. దాల్చిన చెక్కని ఆయుర్వేదంలో త్వక్ అంటాం. దీంట్లో సినిమాల్డిహైడ్ అనేటువంటి ఒక శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. నూతన అధ్యయనాలలో ఇది రక్తంలో చక్కెర స్థాయిని మెరుగుపరుస్తుందని, ముఖ్యంగా శరీరంలో ఉండేటువంటి ఇన్సులిన్ సున్నితత్వాన్ని, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందని ప్రూవ్ అయింది. ఇన్సులిన్ అనేది ఏమిటి? సమర్థవంతంగా అది పనిచేసినప్పుడు కొవ్వు తగ్గడానికి వీలవుతుంది. ఆయుర్వేదంలో ఇది కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియ తాలూకు అగ్నిని పెంచుతుంది. ఇక అల్లం, ఇది వేడిని పెంచుతూ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అల్లాన్ని ఆర్ద్రకం అంటారు ఆయుర్వేదంలో. శరీరంలో అనేక రకాలుగా కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. దీంట్లో శక్తివంతమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాపును తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి శరీరంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. అలాగే ఇది సహజమైన వేడి ఉత్పత్తిగా పదార్థం కింద పనిచేస్తుంది. థర్మోజెనిసిస్ చేస్తుంది. ఇది మన శరీరంలో కొవ్వుని దహనం చేస్తుంది, అంటే ఫ్యాట్ బర్నింగ్కి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో ఆర్ద్రకం లేదా అల్లం అనేది ఆమాన్ని జీర్ణం చేసేటటువంటి ఒక తిరుగులేని ఔషధం కింద కన్సిడర్ చేస్తాం. సరే, మరి నైట్ టైం తీసుకోవటానికి సరైన పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. ఈ 5 అద్భుతమైనటువంటి పదార్థాలని సరైన మోతాదులో సరైన సమయంలో తీసుకున్నప్పుడే మీకు దీన్ని ప్రయోజనం అనేది గరిష్టంగా మీకు లభిస్తుంది. కాబట్టి ఈ పద్ధతులు ఏమిటంటే, ఒకటి నానబెట్టే పద్ధతి. అంటే ముందుగా 1 టీ స్పూన్ ధనియాలని, అలాగే 1 టీ స్పూన్ మెంతుల్ని తీసుకొని వాటిని 1.5 కప్పుల నీళ్ళకి వేసి కనీసం ఒక 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టాలి. ఉదయం నానబెట్టారనుకోండి, రాత్రికి ఇవి సిద్ధంగా ఉంటాయి. ఇదో పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే మరిగించే విధానం. అంటే రాత్రి భోజనం చేస్తారు కదా, ఆ తర్వాత నానబెట్టిన ఈ మిశ్రమానికి 1/2 అంగుళం దాల్చిన చెక్క ముక్క, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 అంగుళం తురిమిన అల్లంను కలపాలి. ఈ పాత్రను స్టవ్ మీద ఉంచి సుమారుగా ఒక 5 నిమిషాల పాటు కేవలం సిమ్మర్ మీద ఉంచాలి. దీన్ని పూర్తిగా మరిగించడం అనేది మానేయాలి. ఆ తర్వాత ఈ ద్రవాన్ని కప్పులోకి వడపోసుకోవాలి. అయితే దీన్ని తీసుకోవాల్సిన టైం ఏంటంటే, నిద్రపోవడానికి 1 గంట ముందు ఈ పానీయాన్ని తాగటం బెస్ట్. అలా చేస్తే ఏం జరుగుతుంది, నిద్రకి ఉపక్రమించే సమయానికి ఈ పదార్థాలన్నీ సిస్టంలోకి వెళ్ళిపోయి జీర్ణక్రియ, కాలేయ శుభ్రత, అలాగే ఇన్సులిన్ సున్నితత్వం నియంత్రణ, ఇలాంటివి అన్నిటి మీద ఇది పనిచేస్తుంది. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకున్న వాళ్ళ అనుభవాలు చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. అంటే మొదటి 3 రోజుల్లోనే ఉదయం లేవగానే ఉబ్బరింపు అనేది పూర్తిగా తగ్గిపోవటం, క్వాలిటీ ఆఫ్ స్లీప్, నిద్ర నాణ్యత మెరుగవటం అనేది జరుగుతాయి. ఇక 3 నుంచి 6 రోజుల మధ్యలో చక్కెర తినాలనే క్రేవింగ్, అంటే ఆ కోరికలు అనేవి బాగా తగ్గిపోయి ఆ ఒత్తిడి స్థాయిలు కూడా తగ్గుతాయి. 7 రోజులు అయ్యేటప్పటికి బెల్లీ ఫ్యాట్ ప్రాంతంలో స్పష్టమైన మార్పుల్ని గమనించడం అనేది మీరు గమనిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాలతో పాటుగా ఈ పానీయాన్ని రోజువారీగా మీరు జత చేస్తే మొండి కొవ్వుని, క్రానిక్ అంటే స్టబ్బన్ బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి అద్భుతంగా ఇది మీకు పనిచేస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. మన శరీరంలో ఏదైనా సమస్య అనేది పరిష్కారం కావాలంటే కేవలం పైపైన ట్రీట్మెంట్స్ అనేవి సరిపోవు. మూల కారణం అనేది ఎక్కడుందో కనుక్కొని దాన్ని సరిచేయటం అవసరం. ఆయుర్వేదం చెప్పినట్టుగా జీర్ణక్రియ తాలూకు అగ్ని అనేది సమతుల్యంగా ఉండటం, అలాగే ఆధునిక సైన్స్ చెప్పినట్టుగా ఈ జీవక్రియ సమన్వయం, అంటే మెటబాలిక్ హార్మోన్ అనేది ఏర్పడటం అనేది ఈ రాత్రిపూట పానీయం ద్వారా మీకు సాధ్యమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.